ప్రభుపక్షముగా మీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి కుటుంబ కొరకు ఆశీస్సులు, మరి మరి అలాగే పెద్ద అయిన సిపిఎన్ గారు ఇంటికి వచ్చి ఆహ్వానించి ప్రేమపూర్వకంగా కుటుంబ కొరకు ప్రార్థన చేయాలని మరి ఆశించారు. ఆయనకి హృదయపూర్వకమైన వందనాలయ్యా. మరి సిపిఎన్ గారి కుటుంబ కొరకు బిడ్డల కొరకు ప్రార్థించాం. మరి కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కుటుంబ కొరకు ప్రార్థన ఎక్కడ మనం నిలబడి ఉన్నాము కాదు, ఎక్కడ ప్రార్థించామా, ఎక్కడ దేవుడు మేలు చేసి ఆయన పట్టుదల దేవుడి చిత్తం ఎరిగినట్లు ఉన్నామా అది కనిపెట్టాలి. దేవుడి చిత్తం కావాలి, దేవుడి చిత్తం నెరవేర్చుకోవాలి, దేవుడి చిత్తంగా ప్రకాశించాలి. కానీ దేవుడి చిత్తం లేని మన ఇష్టలమ్మగా ఉంటామా? ఏ విషయం దేవుడి చిత్తం కావాలి, దేవుడి చిత్తం లేని మనం ఇష్టం జరగం. ఏదైనా ఆయన ప్రణాళిక లేనిది. దేవుని చిత్తం కావాలంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలట. కృతజ్ఞతలతో ప్రభువా ఈ దినదినమును నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం, మా నీ చిత్తమును మమ్మల్ని నేర్పించవయ్యా అని ప్రార్థించాలంట. కుటుంబంలో ఈ వాక్యంలో ఉంది. ఏది దేవుని చిత్తం అనే మాటకి కొంచెం చర్చ చెప్పాలి ఆశపడుతున్నాను. ఒకటి మొదటి దినశీలకు చూడండి, దినశీలు 1:5-3లోకి వెళ్తాం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమే లేదని చెప్పుకొనుచుండగా గర్భస్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అసాత్మక నాశనముకు తటస్థిస్తును కనుక వారంతా మాత్రము తప్పించుకోలేరు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏముందండి? దేవుని చిత్తము కనిపెట్టలేకపోతున్నాం. దేవుని చిత్తం కావాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఉన్నాను, లోకము నెమ్మదికి మీకు లేదు. దేవుడు ఉన్నాడు, భయం లేదు. దేవుడి మాట్లాడండి, ప్రసవ వేదన వచ్చినట్లు మీకు ఆవేదన ఎక్కిపోతుంది. కానీ అలాంటి మార్పు చేర్పులు రావాలంటే మన దేవుడు ఉన్నాడు భయం రావాలి. భయం ఉన్నవాడే ప్రార్థన, భయం లేదు ప్రార్థన చేయలేదు. భయం కావాలి. దేవుడు అన్నాడు, నేను మీ మధ్య ఉన్న దేవుణ్ణి, మీ మధ్యన నడిపించే దేవుణ్ణి, మీ మధ్యగా నివసించే ఆయన శక్తిమంతుడు దేవుడు. నేను నమ్మండి, నేను తప్ప ఈ లోకంలో ఎవరు లేడు, నేనే నిజమైన దేవుణ్ణి, నేనే అందరికీ లోకంలో ఎంతో ఎంత ప్రేమించాయండి, లోకానికి ఎంతో ప్రేమించాయంట ఆయన అత్యతి కుమారుడిగా. ఇక ఏం చూడండి, మరి గర్భశ్రీ ప్రసవేదన వచ్చినట్లకి నాశనం అసాత్మక నాశనములకు ధర్మశులక కనిక వారందరికి ఏ మాత్రమునకు తునికలేదు. సహోదరులారా, దినము దొంగ వాళ్ళు మీ మీదకి వచ్చినట్లకు ఆయన మీ మీద సిగట్లనుకో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధములే పగటి సంబంధులై ఉన్నారా? మీరందరూ వెలుగు సంబంధాలు ఉంటున్నామా, సిగటులో ఉంటున్నామా, పగటి సంబంధాలు ఉంటున్నామా? ఏమండి వింటున్నారా? ఎలా ఉంటున్నాము? దేవుడు ఉంటున్నాడు, మీరందరూ వెలుగు సంబంధాలు ఏమైనా. పగటి ఎలా ఉంటుంది? వెలుగు ప్రకాశిస్తుంది, చీకటి కాదు, చీకటి పాపం. కానీ వెలుగు సంబంధాలుగా ఉండాలని ఈ వాక్యంలో రాయబడింది. ఈ వాక్యం అంట అన్నిట్లోనూ ఉండాలంట. చూడండి అమ్మా, అదే విషయంలో 5:15 చూడమ్మా, 15 అదే 5:15 ఎవడను ఎవరికైనాను చేయకుండా చూసుకోనండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎదుటను ఎల్లప్పుడు మేలైనదాన్ని అనుసరించి నడుచుకోండి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏముందండి? ఎవరును మనందరినీ దీక్ష శాంతలు అయితే ఎవరైనా కీడుకు ప్రతి కూడిగా ఎవరైనా చేయకుండా చూసుకోండి. ఈ మధ్యలో కీడు చేస్తారండి, మేలు చేస్తారా? ప్రభు ఉన్నాడు అని భయపడండి అని ప్రభు చెప్తుంటే దేవుడు ఉన్నాడని భయపడతలా, కీడే చేస్తున్నారు. కీడు వద్దు. ప్రభు పక్షులు బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ సారముగా మీరు ఎవరైనా కీడుకు ప్రతి కీడుకి ఎవరైనా చేయకుండా చూసుకోండి, మేలు చేయండి, మేలు కోసం ప్రార్థించండి, మేలు కోసం మీరు నడిపించండి అని ప్రభు అంటున్నాడు. మనుషులందరూ ఎడల ఎల్లప్పుడంట మేలై దాన్ని కనిపెట్టండి అంటాడట. ఎలాగండి? ఏమన్నాయండి?
మేలైన దాన్ని కనిపెట్టాలి. ఇప్పుడు కుటుంబంలోనూ మనం సమస్య వచ్చినాయి, కిడితే మేలు కోసం పోరాడాలి, మేలు కోసం ప్రార్థించాలి. అలా ప్రార్థించేస్తే చూడండి, ఎల్లప్పుడూ సంతోషం ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎగతెగాక ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇక్కడ ఏముందండి? దేవుని చిత్తం జరగాలి, దేవుని చిత్తం మనం ఎరగాలి, నడవాలంటే కృతజ్ఞతతో చెల్లించాలంట. అలా నడవండి. దేవుని చిత్తం అంటే ప్రతి విషయములో కృతజ్ఞత చెల్లించండి, ఇలా చేయట యేసు క్రీస్తు యందు ప్రతి విషయములో దేవుని చిత్తము ఆత్మ ఆరంభములకు ప్రవేశించుటకు నిరీక్షణ చేయకండి, సమస్తకు పరీక్షించుటకు మేలేదాన్ని చేపట్టండి, ప్రతి విషయములకు కీడుకు దూరముగా ఉండండి. ప్రతి విషయములు అంటే కీడుకంట దూరం ఉండట, మేలేదాన్ని కనిపెట్టమన్నాడు. మేలేదానండి. సంఘములో మనం ఉన్నాం, సంఘములో మనం ప్రతి విషయంలో మేలే చేయకపోరాడండి, కీడు చేయండి. కీడు చేస్తే రేపొద్దున రాబోయే కాలంలో భవిష్యత్తు అంట కీడు ఎదురవుతుందంట. మనం మేలు కోసం పోరాడాలి. ఎవరన్నా కీడు చేసేనుకో ఏంటి కీడు అని కీడు చేయకూడదు, మేలు కోసం పోరాడాలి. ఈ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి విషయంలో దేవుని చిత్తం జరగాలంటే ప్రభు పక్షముగా ఆయన ఆశీస్సులు ఉన్నట్లుగా నడవాలని ఈ వాక్యం చేయబడుతుంది. ప్రియమిట్లరా, మన దేవుని చేతగా సమస్త చూడమా చదవండి 23. సమాధానకర్తవు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మను జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు రహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిపిస్తున్న వారు నమ్మకమైన వారు కనుక అలాగా చేయను. మిమ్మల్ని పిలిచిన వారు ఎవరండి? దేవుడు. మిమ్మల్ని పలికితే పిలిస్తే దేవుడు, పిలిస్తే మాట్లాడే దేవుడు. నేను పిలిస్తే మీరు మాట్లాడండి. ఇక్కడ ఏదండి, మీరును ప్రతి విషయములు కీడుకు దూరంగా ఉంటున్నారు కదా, సమాధానకర్త దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధం కాక ఆత్మ జీవమును అలాగే నింద రహితగా ప్రవృత్తులుగా ఉన్నట్లుకు మీరు కాపాడుకోండి. నిందలొద్దు, సిందులొద్దు, సిందించుకో. అలాగే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకం ఉన్నట్లుగా, నమ్మకస్తులుగా ఉన్నట్లుగా, ఆయన సంపూర్ణంగా ఉన్నట్లుగా ఈ వాక్యం రాయబడింది. ప్రియమిట్లరా, మన దేవుని చిత్తం ఎరగాలంటే ఏం చేయాలండి? దేవుడికి అని ఆ సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు ముద్దు పెట్టుకోవటం కాదండి, ముద్దు పెట్టుకోకూడదంట. వందనములు, ప్రైజ్ దేవుడి స్తోత్రం, వందనాలు చెప్పాలంట. ఎవరని చెప్పిన వందనాలు చెప్పాలంట. అదే దేవుడు కోరుకుంటాడు. వందనాలు, ప్రైజులా. అలాగే మేలు చూడండి, కీడుకు దూరం పెట్టండి, కానీ మేలు కోసం ప్రయత్నం చేయమని ఆయన అంటున్నాడు. ప్రియమిట్లరా, మనము కూడా ఈ విషయంలో తెలుసుకోవాలని ప్రభుపక్షముగా మరి అందరికీ ఇంకో మాట చెప్తానని చూడండి. యోహాను సువార్త చూడండి. ఆయన మరి నమ్మకస్తుగా ఉన్నాడంటే ఆయనండి, నేను మంచి కాపరిని అని చూడండి. యోహాను సువార్త మీ హృదయమును కలవరపడి నీకండి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మీ అందును విశ్వాసం ఉంచండి. మీ అందు కలవరపడకూడదంట, విశ్వాసం అంట. అదే విషయంలో మరి యోహాను సువార్త 10:14 వెళ్దాం చూడమ్మా. 14 నా నామమున మీరు 14 సువార్త 10:14 నా జీతగాడు 10:14 అండి. 10:14 నేను గొర్రెల మంచి కాపరిని. అక్కడ ఏమంటున్నాడండి? గొర్రెలకి మంచి కాపరిని. గొర్రెలకు మంచి కాపరి అన్నాడు ప్రభు. చెప్పమ్మా. తండ్రి నన్ను ఎలాగో
ఎరుగును, నేను మీ తండ్రిని అలాగే ఎరుగుతును, అలాగే నేను నా నా గొర్రెలకి ఎరుగుతును, నా గొర్రెలకు నన్ను ఎరుగుతురు, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుస్తున్నాడు. ఈ దొట్టిని కానులకు వేరే గొర్రెలకు నాకు కలవు, వాటికి కూడా నేను తోడుకొని రావాలని అవి నా స్వరమును వినును. అప్పుడు నా మందకి గొర్రెల కాపరిక ఒకటి నాకు ఆగను. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు అంటున్నాడు, నేను మంచి కాపరినంట. మంచి కాపరిని గొర్రెలకి ఎలాగనో నా ప్రాణమునికి పెట్టిస్తున్నాట. మరి మనందరి కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఒక ప్రాణ శిక్ష పెట్టలేదా? మనం భరిస్తున్నాం. ఆ భరించే బాధ తట్టుకోలేక ఆయన కాపరిగా ఉన్నాడు. ఈ రోజులు కూడా మనము కూడా మరి మరి దేవుడు యందు భయభక్తి కలిగి ఆయన విశ్వాసం మూలంగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. మరి అదే విషయంలో చూడండి, కీర్తనకి వెళ్తే నాకు ఏమి కలుగును, కాపరికి మంచి కాపరి అనే మాటకి చూడమ్మా, కీర్తనలో 23, కీర్తనలో 23 చూడండి, 23 మొదటి వచనం, యెహోవా నా కాపరి నాకు ఏమి కలుగును. ఇక్కడ ఏముందండి? యెహోవా నా కాపరి నాకు ఏమి కలుగును, పచ్చగల చోట ఆయన నన్ను పరుండు చేసి ఉన్నాడు, శాంతికరమైన జనములకు నన్ను నడిపించుతున్నాడు, నా ప్రాణమ ఘనతలకు ఆయన సెలదీస్తున్నాడు, తన నామం బట్టి నీతి మార్గము నన్ను నడిపిస్తున్నాడు, గాంధార కాలములో నన్ను సంసరించి ఏ అపాయమును భయపడను, నాకు తోడే ఉండు, నీ దుడ్డు కరకు నేను దండమునకు నన్ను ఆదరిస్తా అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమంటాడండి? ఆదరిస్తా అంటున్నాడు. దేవుడికి అంటున్నాడు, యెహోవా నా కాపరి నాకు ఏమి కలుగను అనే మాటకి నీ అన్నాడు, శాంతికరమైన జనములతో నేను నడిపిస్తాను, నీకు ఏ అపాయం రాదు, గాంధలములకు నన్ను సంసరించినట్లు నేను ఆయన సంసరిస్తా అన్నాడు. మరి దేవుడి కృపతోను మనందరికంట మరి ఏ అపాయం రాకని ఆయన ఒక కాపరిగా ఉన్నాడు. నేను మంచికి కాపరిని, గొర్రెలకి మంచి కాపరిని, ప్రాణ పెట్టే తన అత్యేత కుమారుడిగా యేసుక్రీస్తు ఎలాగొచ్చాడో మంచి కాపరిగా మనం ఉన్నామని ఈ వాక్యం రాయబడింది. తిరిమిట్లరా ఈ విషయం మనందరూ తెలుసుకుని ప్రభుపక్షముగా ఆశీస్సులు ఆయన అందరికీ మనం ఉండాలని ప్రభు బెరట మీరందరికీ వందలా తెలియజేస్తాను. దేవుడి మాట దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నాయన అయ్యా, నువ్వే ప్రభా దేవుని చిత్తం ఎలా నడిపించాలో నీ చిత్తముగా నడిపించి అయ్యా సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ శక్తి బలపరిచి సిద్ధపరిచి దీవించండి అయ్యా నమ్మకత్వంగా ఉండి మీలో ఉన్నాం నేను ఇక్కడ ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ప్రతి వార ప్రభా నీ సన్నిధిలో ఉన్నట్లుగా నీ సన్నిధిలో సాక్షిగా నడిపించేట్లుగా ధరింపు చేసి నాయన ఓ పరిశుద్ధాత్మతో అభిషేకించి పరిశుద్ధాత్మతో సహవాసించి అందరికి వందనాలు.